ఓలా జరంతా లావులే జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకీ ఇయ్యాల ముస్ట్ ఏందంటే అయితే ఈ మధ్య మా దిక్కైతే ఊరూరికి తిరుక్కుంటే ఇట్లా మట్టి చపాతి పెనాలు అయితే అమ్ముతున్నారు అనమాట. సో ఇంకా నేనైతే తీసుకున్నాను, నాతో పాటు మా పిన్ని కూడా తీసుకున్నది. కానీ ఒకరికి తెలియకుండా ఒకరం తీసుకున్నాం. నేనేమో సిటీలో తీసుకున్నాం, మా పిన్నేమో ఊర్లో ఉన్నది. అయితే నేనెప్పుడు మట్టి పాత్రలు అయితే వాడలేదు, నాకు ఇంత తక్కువ కాస్ట్ కొత్తదని కూడా తెలియదు. ఇదైతే నాకు 50 రూపీస్కి వచ్చింది, మా పిన్నికి కూడా 50 రూపీస్కే వచ్చింది. 50 రూపాయలకి ఇంత మంచిగా అమ్ముతా అలా అసలు నిజంగా ఇది మట్టేనా లేకపోతే కల్తీ ఉందా అని కూడా కాసేపు ఆలోచించిన. నేనే కాదు నాతో పాటు కొనే వాళ్ళందరికీ అదే డౌట్ ఉండే అనమాట, 50 రూపాయలకి ఇంత మంచి మట్టి పైన మిత్తాలు అసలుకి మనం నార్మల్ది కొంటేనే బయట 200-300 అవుతుంది, అట్లాంటిది 50 రూపాయలకి ఇంత మంచి మట్టి పైన మిత్తాలు మంచి వెనకాల సపోర్టింగ్ కూడా వచ్చింది అసలుకి అని అందరు ఆలోచించిల్లు నిజంగా ఇది మంచిదేనా అని. కానీ మళ్ళీ అనుకున్నాం అనమాట, మేము అక్కడ ఒక గ్యాంగ్ ఉండే అనమాట, మేము గ్యాంగ్ అందరం కొంటుంటే అనుకున్నాము 50 రూపాయలే కదా, ఒకవేళ పనికొస్తే పనికొస్తుంది లేకపోతే ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా అన్నట్టు ఒకసారి అయితే వాడదాం అన్నట్టు కొన్నాం మేమైతే. ఇది కొన్నాక నాకు తెలిసిన ముచ్చట ఏంటిదంటే దీని అయితే సీజనింగ్ చేయాలంట. మా పిన్నికి అయితే ఆ విషయం తెలియక డైరెక్ట్ వాడితే అసలు చపాతీ అయితే రాలేదంట. కానీ నేను సీజనింగ్ చేసినాక దీన్ని వాడితే దీంట్లో మంచిగా పెసరెట్టు దోశ కూడా వచ్చింది పర్ఫెక్ట్ గా. ఆ సీజనింగ్ కూడా నా సొంత తెలివితేటలతో నేనైతే ఏం చేయలేదు, నేను ఒకరి దగ్గర చూసుకుంటూ నేర్చుకుంటూ చేసుకున్నా అనమాట. సో నా దగ్గర నుంచి మీరు చూసుకొని నేర్చుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది. ఏం లేదు ఇలా ఫస్ట్ ఈ పెనాన్ని మనం 24 అవర్స్ వాటర్ లో నానబెట్టుకోవాలి. ఈ పెనం అయితే నిండుగా వాటర్ లో మునిగిపోవాలి, బయటికి అస్సలు తేలకూడదు. అట్లా 24 అవర్స్ లోపల నానబెట్టుకున్నాక ఇంకా తీసి వాటర్ లో నుంచి తీసి మంచిగా రబ్ చేయాలన్నమాట స్క్రబ్బర్ తోటి. అట్లా చేసి ఎండకి అట్లా పెడితే డ్రై అయిపోవాలి. వాటర్ అంతా డ్రై అయినాక మంచి ఆయిల్ తోటి మళ్ళీ మొత్తం రుద్దాలన్నమాట. పెనానికి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆయిల్ తో రుద్ది మళ్ళీ ఆయిల్ అంతా కూడా ఎండిపోయేంత సేపు మనం అయితే వెయిట్ చేయాలి అంటే గంటలు ఏం కాదు, ఒక 10 minutes లో అయితే ఇట్లా డ్రై అయిపోతుంది. అట్లా డ్రై అయిన దాంట్లో మనం అన్నం ఉడుకుతున్న వాటర్ ఉంటాయి కదా అవి వేసి గ్యాస్ మీద అయితే పెట్టాలి. ఇట్లా మరుగుతున్నప్పుడైతే స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇంకా దాన్ని డైరెక్ట్ వాడేయడమే మనం. అండ్ నాకు తెలిసిన ఇంకొక ముచ్చట ఏంటంటే మనము ఈ మట్టి పెనం స్టవ్ మీద వాడేటప్పుడు సిమ్ లో మాత్రమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ లో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఫస్ట్ కి ఇట్లా అయింది మట్టి పెనం ఫేక్ ఏమో అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది మట్టి పాత్రలు ఏవైనా స్టవ్ మీద పెడితే అట్లనే అయితే అంట, కానీ దాని వల్ల ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే స్టవ్ ఆఫ్ చేసినాక వేడిది తీసుకెళ్ళి వాటర్ లో మళ్ళీ తడపకూడదు, మొత్తం చల్లారినాక మాత్రమే ఆ మట్టి పాత్రాన్ని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ఒక చపాతీ ప్యాన్ అని కాదు, ఏ మట్టి పాత్ర కూడా ఇట్లనే సీజనింగ్ చేయాలంట, చేసినాక వాడుకుంటేనే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అంట. అన్ని మట్టి పాత్రలకి ఒకేలాగా మెయింటెనెన్స్ అయితే చేయాలి మనము. నేనైతే జెన్యున్ గా కుల్లా రివ్యూ అయితే ఇస్తాను ఉల్లా, నాకు దీని వల్ల ఎట్లాంటి యూజ్ అయితే లేదు, నేను జెన్యున్ గా చెప్తున్నాను. ఇంకా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, మీ ఇష్టం. అది కుల్లా చెప్పాలంటే ఇది 50 రూపాయలకి వర్త్ వర్త్. మేము అసలు 3 నెలల కాంచి రెగ్యులర్ గా దీని మీదనే నైట్ మల్టీగ్రెయిన్ ఆటా చేసుకుంటాము. ఎంత మంచిగా పనిచేస్తుందంటే ఓన్లీ చపాతీకే కాకుండా దీని మీదనే మేము ఆమ్లెట్ వేసుకుంటాము. లైక్ ఇప్పుడు పప్పులు అట్లాంటివి మనం పోపేస్తాం కదా చట్నీలు లాంటివి, అట్లాంటి వాటికి పోపు కూడా నేను దీని మీదనే వేస్తున్నా. ఏమన్నా ఫ్రై చేస్తాం కదా చిన్నవి అట్లాంటివన్నీ నేను దీని మీదనే ఫ్రై చేస్తున్నా అనమాట. ఇది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయట్లేదు. ఆహా దీని మీద ఆమ్లెట్ వేసుకుంటే అమృతం, ఎంత మంచి టేస్ట్ వస్తుందో అసలుకి. సరే అక్క నువ్వు చెప్పేది అంత మంచిగానే ఉంది కానీ చపాతీ ఏంటి బొంగట్లే మరి అని అనుకుంటున్నారా? అరే నేను చేసేది చపాతీ కాదు కదా గోధుమ పిండి చపాతీ, నేను చేసేది జొన్న రొట్టె టైప్ అనమాట. మల్టీగ్రెయిన్ ఒక 11-12 రకాల పప్పు ధాన్యాలు అన్ని వేసి పట్టించి ఇట్లా చపాతీ లాగా వేసుకుంటాను. దట్టు మళ్ళీ నేను ఆయిల్ పోసి కాలవట్లేను, ఓన్లీ వాటర్ తోటే ఇట్లా తడిపి కాలుస్తున్నాను. మేము అప్పటిదప్పుడు తింటాం కాబట్టి ఇట్లా వేసుకొని తింటున్నాము. నేనైతే నిజంగా చెప్తున్నా చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా కావాలంటే వెంటనే కొనుక్కోండి. మీదికి ఇట్లా అమ్మటోళ్ళు అత్తే మాత్రం అస్సలు ఇట్లాంటివి మిస్ చేసుకోకుర్రి. అండ్ మట్టి పాత్రలో వండుకొని తింటే కూడా హెల్త్ కి చాలా మంచిది కదా. సో నేనైతే అన్ని మట్టి పాత్రలే కొనుక్కుందాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే ఈ ప్యాన్ తో స్టార్ట్ చేశాను అనమాట. మీకు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంతే ఈ వీడియో, బాయ్ బాయ్.